ఒకవైపేమో రానటువంటి ఆచరణ సాధ్యంగానటువంటి ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు, అంకెల కూర్పు చేశారు. ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. అధ్యక్ష, మనమందరం చూసాం. ఈవెన్ బడ్జెట్ బుక్లో బడ్జెట్ గారి బట్టి ప్రసంగంలో వారు ఏం చెప్పారు? ఏకకాలంలో రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి మరి 31,000 కోట్లు ఏడబెట్టిండ్రు, ఎట్లా పెట్టిండ్రు మొత్తం లెక్క చూస్తే అది ఎస్సీ సప్లైన్ల కొంత, ఎస్టీ సప్లైన్ల కొంత, జనరల్ల కొంత మొత్తం పెట్టిండ్రు. చాలా డీటెయిల్గా మొత్తం చూసిన. మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష 26,000 కోట్లు మాత్రమే వస్తున్నది. అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో 41,000 అన్నారు, 35 అన్నారు, 31 అన్నారు. మరి బడ్జెట్లో చూస్తే మాత్రం 26,000 కోట్లే పెట్టిండ్రు. అంటే మరి మిగతా 5,000 కోట్లు ఏం జరగాలి? ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా? లేదు కోతలు పెట్టినారు కదా, చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో. లైక్ రేషన్ కార్డ్ అని, పిఎం కిసాన్ అని, ఎన్పిఏ అకౌంట్స్ అని, రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు. మరి కోతలతోనే ఏమైనా 31 నుంచి 25,000కు తగ్గిస్తారా? వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సరే, వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా, కారణాలు ఏదైనా, ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తామంటున్నారు. కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 9th డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి 9th డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసిరు. డిసెంబర్ 9 అని ఆగస్టు 15కు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు. మొదటి సంతకం అన్నారు, మొదటి రోజు చేస్తామన్నారు, కారణాలు ఏదైనా 15 ఆగస్టు అన్నారు. ఆలస్య కారణం మీరు. వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము. రైతు పేరు సాధు ఆంజనేయులు, కొత్తపేట గ్రామం అధ్యక్ష. ఆయనకున్న అప్పు 90,879. 90,879 డిసెంబర్ 9 నాడు ఉండే. మీరు 90,879 మాఫీ చేసిండ్రు. ఆయనకు మెసేజ్ వచ్చింది. సంతోషంగా బ్యాంకుకు పోయిండు. బ్యాంక్ అధికారి, ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష, ఆయన పెన్ రైటింగ్ ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్. బ్యాంక్ అధికారి ఏమన్నాడు? బాబు, డిసెంబర్ 9 నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. డిసెంబర్ 9 నుంచి ఈరోజు జూలై 22 వరకు వడ్డీ 9,000 రూపాయలు అయింది. ఆ వడ్డీ 9,000 నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు. ఇవి ఆ రైతు 9,000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా? దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను నా దగ్గర. కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్నారని ధర్నాలు చేసిండ్రు. I request Honorable Finance Minister, while he is giving the reply, he should clarify this. అధ్యక్ష, ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో